స్వర్గపు తలుపు యేసు తెరిచే. స్వర్గపు తలుపు యేసు మానవ జాతి కోసం తెరవడం శుభమా కాదా? స్వర్గపు తలుపు సకల మానవ జాతి కొరకు దేవుడు యేసు ప్రభు రక్తము ద్వారా తెరిచాడు కనుక ఈ శుక్రవారం, ఆ రక్తము చిందించబడ్డ శుక్రవారం శుభ శుక్రవారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్తున్నా, ధైర్యం ఉంటే ఎవరైనా సరే తాను నమ్మిన దేవుడు, అవతార పురుషుడు, తాను నమ్మిన నాయకుడు ఎవరైనా చచ్చిపోయిన రోజును ఇది చాలా సుదినమండి అని చెప్పగలిగిన దమ్ముందా ఎవరికైనా? కొట్టి చంపుతారు అందరూ నిన్ను. ఆలోచించుకోవాలి. ఎందరో దేవుళ్ళు ఉన్నారు, అందులో యేసు ఒకడు. ఆయన పిచ్చి పిచ్చి వాగుడు వాగకండి. అందరూ దేవుళ్ళు వేరు, యేసు వేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ దేవుని మరణాన్ని గూర్చైనా నువ్వు శుభం అని అనలేవు, కానీ యేసు మరణాన్ని గూర్చి మేము శుభ శుక్రవారం అని అనగలం. ఎందుకంటే ఈ మరణమే నీ కోసం, నా కోసం పరలోకపు తలుపులు, స్వర్గపు తలుపులు తెరిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ ప్రజల కోసమే ప్రాణం పెట్టారు. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, అందరూ ప్రజల కోసం. యేసు ప్రభు కూడా ప్రజలు అని మాట్లాడతారు కొంతమంది. ఏమి మాట్లాడుతున్నావు బాబు? తలకాయ ఉందా ఏమైనా? భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ చచ్చిపోయినందుకు పరలోకపు తలుపు తెరవబడలేదు. మహాత్మా గాంధీ మరణము ద్వారా మోక్ష ద్వారాలు మనకు తెరవబడలేదు. వీళ్ళదంతా రాజకీయము కొరకే. కేవలం యేసు ఒక్కడి మరణము ద్వారా మాత్రమే సర్వమానవ కోటి కోసం స్వర్గపు తలుపులు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుచేత యేసు అసమానుడు. అందరినీ గౌరవిద్దాం, యేసును ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.